ఓం నమ శివాయ భం భైరవాయ నమ రాజశ్యామలాదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ప్రేమస్వరూపులారా, అందరూ ఆ స్వామి ఆశీస్సులతో, ఆ అమ్మ ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మన పీఠంలో జరిగేటువంటి అమావాస్య అంటే శ్రావణ అమావాస్యని పోలాల అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య నాడు చాలా అత్యంత ఇష్టంగా భగవంతుని ప్రార్థిస్తే, ముఖ్యంగా ఆ లలితాదేవిని ప్రార్థిస్తే అనేకమైనటువంటి శుభాలు కలుగుతాయని ఋషులు చెప్తారు. అయితే ఈ అమావాస్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అంటే, చాలామందికి ఏ పని చేపట్టినా జరగకపోవటం, మానసికంగా ఇబ్బందులు పడటం, సంతాన సమస్యలు ఉండటం, అలాగే ఏదైనా ప్రయత్నం చేసినా విఫలం కావటం, కాస్త చదువులో వెనకబడి ఉండటం, ఇలా అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం నాడు ప్రదోష వేళలో శ్రీ లలిత త్రిపుర సుందరి సహిత మహాకాల భైరవ రుద్రహోమం మనం ఇందులో ఎప్పట్లాగే రాజశ్యామలాదేవికి చేస్తాం, మానసాదేవికి చేస్తాం. అయితే ముఖ్యంగా చేయాల్సినటువంటి ఆ రోజు కార్యక్రమంలో శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి సహిత మహాకాల భైరవ రుద్రహోమం జరుగుతుంది. ఎందుకంటే ఎటువంటి దుష్టశక్తినైనా అడ్డుకునేటువంటి శక్తి ఆ మహాకాల భైరవుడికి మాత్రమే ఉంటుంది. అందువలన ఏ దేవత అయినా సరే మనకి అనుగ్రహించాలి అంటే ముందుగా ఆ భైరవుడిని మనం ప్రార్థించాలి, అష్టభైరవులని ఆరాధించాలి. అందుకే ఈ హోమాన్ని ఆ రోజు సెప్టెంబర్ 2వ తేదీన ప్రదోష వేళలో మన పీఠంలో జరుగుతుంది. భక్తులు ఎవరైనా సరే పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబరుకు వాట్సాప్ మెసేజ్ హోమం కోసం చేయండి, వివరాలు తెలియజేయబడతాయి. అలాగే ఈ హోమం తదనంతరం మనకి ఆశ్రమం ఉంది కదండి, అనాథ బిడ్డలు ఉన్నారు, వారికి అన్నప్రసాద సేవ కూడా మీరు ఇచ్చినటువంటి ఆ రుసుముతో వారికి చేయటం జరుగుతుంది. ఆ దక్షిణతో మీ వితరణతో వారికి అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది. ఏదైనా ఒక దైవకార్యం జరిగిన తర్వాత అన్నప్రసాద సేవ చేయాలి. అటువంటి సత్కార్యాన్ని చేసేటువంటి భాగ్యం మీకు లభిస్తుంది. అవకాశం ఉన్నవారు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి. అలాగే మరి మన వీడియోల్లో ముఖ్యంగా చాలామంది రెమెడీస్ కోసం అడుగుతున్నారు. వీడియో చివరి వరకు చూస్తే మీకు చాలా చక్కని రెమెడీస్ ఉంటాయి. చాలామంది పాటిస్తున్నారు. కొంతమంది అయితే క్లిప్స్ చేసి ఎడిట్ చేసి కూడా యూట్యూబ్లో ఈ రెమెడీస్ కూడా ఇస్తున్నారు. మీరు పూర్తిగా చూడండి. ఈ రెమెడీస్ని పాటించి ఎటువంటి ఆటంకాలున్న గోచారంలో మీరు తప్పక ఈ రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళండి. మరి మన వీడియోలు నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా నొక్కండి. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. ధనస్సు రాశి సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు ధనస్సు రాశి వారికి సూచనలు, సలహాలు. 10 మందికి అండగా ఉండటం, 10 మందితో కలిసి ఉండటం, అలాగే మీ పనులకు కూడా ఆటంకం లేకుండా చూసుకోవటం, అందరికీ ఆదర్శంగా ఉండటం, ఒక సక్సెస్ఫుల్ జర్నీగా ఉంటుందండి ఈ ధనస్సు రాశి వారికి. సో వెరీ గ్రేట్. అలాగే ఆదాయానికి కూడా లోటు ఉండదు, ఆదాయం కూడా సరిపోతుంది. అలా మీకు గడిచిపోతూ ఉంటుంది. అలాగే ఎవరికైనా మాట ఇవ్వాలి, ఎవరికైనా సహాయం చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది మీకు. కాకపోతే మీ శక్తి సామర్థ్యాలను మర్చిపోయి మీరు ఎవరికైనా మాట ఇచ్చినట్లయితే అక్కడ మాత్రం ఇబ్బందులు తప్పవు. మీ కెపాసిటీని మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. అంతే తప్ప ఎదటవారు ఏదో మిమ్మల్ని పొగిడారని చెప్పేసి ఆవేశంలో పడి మాట ఇచ్చినట్లయితే ఇబ్బందులు పడతారు. అలాగే మీ యొక్క తెలివితేటలను, మీ యొక్క ఆలోచన విధానాన్ని
మీ యొక్క పనితీరును చూసి చాలామంది మిమ్మల్ని ప్రశంసలతో ముంచెత్తుతారు. అలాగే కొన్ని సందర్భాల్లో మాత్రం మీకు తెలియకుండానే మీరు మొండి ధైర్యాన్ని ప్రదర్శించటం అది కాస్త చిక్కుల్లో పడేస్తుంది. ఆలోచించండి. మీరు ఎవరితో మాట్లాడినా కనీసం మీ జీవిత భాగస్వామితో కూడా మొండి వాదన అనేది పనికిరాదు. అలాగే దూర ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవటం చాలా మంచిది. అలాగే కోర్టు వ్యవహారాలు చూసినట్లయితే మీకు సానుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో నిదానంగా వ్యవహరించాలి. అంతే తప్ప ఉద్రేకపడటం అంత మంచిదైతే కాదు. కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోవాలి. ఒక్కొక్కసారి చాలా అనీజీగా ఫీల్ అవుతారు. చాలా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ ఫ్రస్ట్రేషన్‌ని ఆపుకోకపోతే మాత్రం అది మీకు నెగెటివ్‌గా పరిగణించేటువంటి పరిస్థితులున్నాయి. అలాగే ఇక గృహ నిర్మాణాలు ఎవరైనా చేసినట్లయితే వారు కాస్త ఆచితూచి అడుగులు వేయటం చాలా మంచిది. అలాగే రుణ విషయాలు తీసుకున్నా, ఇచ్చినా, లేదు గతంలో రుణాలు తీసుకున్నట్లయితే అవి కాస్త ఒత్తిడికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇక మరొక మాట, మధ్యవర్తిగా ఉండి ఎవరికీ మీరు ఏ పని చేసి పెట్టవద్దు. ముఖ్యంగా డబ్బు విషయంలో మాత్రం అసలు మధ్యవర్తిగా ఉండొద్దు. ఉంటే తర్వాత మీ మెడకు చుట్టుకుంటుందని జాగ్రత్త. ఇక విదేశీ ప్రయత్నాలు చేయాలి అనుకుంటే చాలా గట్టిగా చేయండి. ఏదో తూతూ మంత్రంగా చేసి నాకు పాస్పోర్ట్ రాలేదు, వీసా రాలేదు అంటే మాత్రం రాదు. జాగ్రత్త. నిరుద్యోగులకైతే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు గట్టిగా చేయండి. తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి ఉంది. ఇక రాజకీయ నాయకులకైతే సాధారణంగానే ఉంది. అన్నీ అనుకూలంగానే ఉంటాయి. కాకపోతే రహస్య శత్రువులు మీకు ఎక్కువవుతూ ఉంటారు. వారి గురించి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వాడు మనకి మిత్రుడిలాగే ఉంటాడు తప్ప చాలా వెన్నుపోటు పొడుస్తాడు. కేర్ఫుల్గా ఉండండి. మరి ఉద్యోగస్తులకు చూసినట్లయితే బాగుంది. కాకపోతే పని భారం పెరగటం, ఒత్తిడికి లోనవటం జరుగుతుంది. ఒత్తిడి ఫీల్ అవ్వకుండా మీరు ఉన్నట్లయితే బాగానే ఉంటుంది. లేకపోతే ప్రతి చిన్న విషయానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే బదిలీలు ఉన్నట్లయితే కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. లేకపోతే ఆ బదిలీలు మీకు అనుకూలంగా జరగవు. మరి వ్యాపారస్తులకు చూసినట్లయితే మీ వ్యాపారాలన్నీ సక్రమంగానే ఉన్నాయి. మంచి రాణింపు అయితే ఉంటుంది. కాకపోతే మీ కింద పనిచేసే వారి వలన మీరు కొన్ని ఇబ్బందులు పడతారు. వారు ఏదో కస్టమర్తో మాట్లాడటం, ఆ మాట సరిగ్గా లేకపోవటం, ఇలా కమ్యూనికేషన్ గ్యాప్స్ ఇలాంటివి మాత్రం లేకుండా చూసుకోండి. నూతన పెట్టుబడులకైతే ఇది మంచి సమయం కాదని చెప్పాలి. భాగస్వామ్య వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. షేర్ మార్కెట్కు దూరంగా ఉండండి. ఇతరత్ర ఏ మ్యూచువల్ ఫండ్స్లోనే డబ్బులు ఉంటే పెట్టుకోండి. మరి విద్యార్థులు చదువు మీద శ్రద్ధ అవసరం. అలాగే చెడు సావాసాల మీద దృష్టి పెట్టినట్లయితే చదువు పక్కదోవ పెట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తగా ఉండండి. బ్యాక్ పెయిన్ ఉంటుంది. అలాగే కాస్త చిన్నపాటి మజిల్ పెయిన్స్ అవి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వెంటనే డాక్టర్కి అయితే చూపించుకోండి. ప్రేమికులకైతే సాధారణంగా ఉంది. మీ ప్రేమ ప్రయాణం పర్వాలేదు, సాగిపోతుంది. ధనుస్సు రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉంటాయి అంటే 5, 7, 12 తేదీల్లో మాత్రం బాగుంది. ప్రముఖులతో పరిచయాలు ఉంటాయి. కార్య జయం అంటే ఏ పని చేపట్టినా పర్వాలేదు, మీకు సకాలంలో పనులు పూర్తవుతాయి. అలాగే 2, 10, 14 తేదీల్లో మాత్రం మిత్రులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా మాట తోలవద్దు. అలాగే ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోండి. మరి ధనుస్సు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి. విజయాలు సాధించండి. ఈ ధనుస్సు రాశి వారు ఏ గ్రహాలకి పరిహారాలు చేసుకోవాలి? రవి, కుజ, శుక్ర. సూర్యగ్రహానికి ఓం హ్రీం సూర్యాయ నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం 19 సార్లు పఠించి అవకాశం ఉంటే ఉదయాన్నే లేచి సూర్యునికి ఆర్ఘ్యం అవ్వండి. అద్భుతంగా ఉంటుంది. అలాగే కుజునికి తత్పురుషాయ విద్మహే శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంధ ప్రచోదయాత్.
శుక్రుడికి ఓం రాజరూపాయ విద్మహే భృగుసుతాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ 3 మంత్రాలు కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. మీరు అవి చూసి మీరు ఈ మంత్రాలు పఠిస్తే మీకంతా శుభ ఫలితాలే ఉంటాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆరాధించటం మీకు మరింత శక్తిని అయితే ఇస్తుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం 18 సార్లు ఉదయం సాయంత్రం చదువుకుంటే మీలో భయాలన్నీ తొలగిపోతాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.